योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। या सत्संस्कृतिसम्प्रदायजननी या सर्वविद्याप्रसूः या देशस्य जनस्य सर्ववचसाञ्च ऐक्यप्रदानोद्यता या वेदोपनिषत्पुराणचय सत्काव्यश्रिया राजते सा भाषाद्युसदां सदा विजयताम् आचन्द्रतारारुणम्। रत्नाकराधौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरम् वन्दे भारतमातरम्। स्वधाम्ना काण्डेन प्रतिहततमस्काण्डमनिशम् सुधासदृग्दृग्भ्याम् अनितविनयिच्छात्रनिकरम् मुधा कुर्वत् श्रेष्ठप्रतिभट वचः हेतुरहितं निधायान्तर्वन्दे हयवदनरूपं हृदि गुरोः। प्रजाक्षेमायोगे सकलहितसद्धर्मनिरते प्रकृत्यच्छक्षीरे प्रतिघटितपूर्वाघवितते हृतान्तर्दुर्ध्वान्ते परशुगपहन्त्री आत्मसुखदे सुधाधारे कृष्णे जय जननी भद्राक्षयरसे जय जननी वेण्यक्षयरसे जय जननी वेण्यक्षयधुनी। यः परमात्मास्माकं सकलविधबुद्धिः प्रेरयति सर्वाणि इन्द्रियाणि प्रवर्तयति तस्य परमात्मनः श्रेष्ठं तेजः ध्यायन्तः वयं श्रीकृष्णा पुष्कर शुभावसरे कृष्णवेणी मातुः चरणौ ध्यायन्तः श्रीकृष्णवेणी कृष्णवेणी मातृ स्तवं वयं चिन्तयामः कुर्मः। पूर्वं विविधरीत्या वयं भौतिकया पद्धत्या वयं कृष्णानदीं चिन्तितवन्तः। इदानीं ज्ञानरूपया विज्ञानरूपया विद्यारूपया धारया स्थितां कृष्णां वयं पश्यामः। అనేక విధాలుగా కృష్ణా నదిని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కృష్ణను ఒక అమృత ధారగా, ఒక సత్వగుణ ధారగా, ఒక జ్ఞాన ధారగా, ఒక విద్యా ధారగా మనం ఇప్పుడు చూద్దాం. ఈ కృష్ణానది ఎలా జ్ఞాన గంగ అయిందో, జ్ఞానధార అయిందో తెలుసుకుందాం. 11వ శ్లోకాన్ని మనం చదువుకుంటున్నాం. శృతీనామంతేషు శృతీనామంతేషు ఆగమగహన సద్వేదగిరిషు శృతీనామంతేషు ఆగమగహన సద్వేదగిరిషు ప్రభాచ్ఛాస్త్రారణ్యేషు ప్రభాచ్ఛాస్త్రారణ్యేషు అనుభవద
సద్దర్శనపథే పురాణగ్రామేషు ప్రచరసి సుకావ్యాత్మనగరే సుధాసారే కృష్ణే జయ జనని వేణ్యక్షయధుని సుధాసారే కృష్ణే జయ జనని వేణ్యక్షయధుని. బా, ఎంత అందంగా ప్రవహిస్తున్నావు తల్లి. నేను చూస్తేనే మాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కొండల్లో తిరుగుతున్నావు అని అనుకుంటున్నావు, అవి కొండలు కావు. బండలలో తిరుగుతున్నావు అని అనుకుంటున్నాం, కానీ అవి బండలు కావు. అడవులలో పెద్ద నల్ల మలలలో నీవు తిరుగుతున్నావని అనుకుంటున్నాం, కావు. అవి నల్ల మలలు, పెద్ద కొండలు కావు. అంతేకాకుండా గ్రామాలలో నగరాలలో తిరుగుతున్నావు అని మేము అనుకుంటున్నాం, కానీ అవేమి కావు. వీటన్నింటి వెనక ఒక రహస్యం ఉందమ్మా. నువ్వు ఎక్కడెక్కడ ఊరికే నగరాల్లో, గ్రామాలలో, అడవులలో, చిట్టడవులలో అక్కడ అక్కడ సంచరిస్తూ ఉంటావు, చిన్న కొండల్లో పెద్ద కొండల్లో అని మేము అనుకుంటాం, కానీ అవన్నీ ఏవో ఇప్పుడు ఒకసారి మేము ఆలోచిస్తాం. హే దేవి, త్వం సర్వత్ర అటసీతి వయం చింతయామః. అరణ్యేషు గ్రామేషు ఏవం నగరేషు ఏవం విభిన్న స్థానేషు కోణేషు భవతి సంచారం కరోతి ఇతి వయం చింతయామః. కింటు ఏతేషాం పృష్ఠతః ఏకం రహస్యమస్తి వత్సే. ఏకం రహస్యం అస్తి కృష్ణే. నిన్ను చూచి బిడ్డ అని పిలవాలనిపిస్తుంది. తెలంగాణలో తెలంగాణలో బిడ్డ అని పిలిస్తే చాలా సంతోషం. కాబట్టి వత్సే అన్నాను, ఏమనుకోకమ్మా కృష్ణమ్మ. శృతీనాం, ఎంత ముద్దుగా నీవు సంచరిస్తున్నావో. చిన్న పిల్ల ఒక అడవిలో తిరుగుతూ ఉంటే, ఒక కొండల్లో తిరుగుతుంటే ఎలా ఉంటుందో అలా నువ్వు చూస్తే ఎవ్వరు ఏమి ఆశ్రయం లేకుండా ఒక అమాయకురాలు, ఒక సుకుమార స్వభావం కలిగినటువంటి ఒక అమ్మవారు జగన్మాత అలా తిరుగుతూ భయం లేకుండా తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తోంది మాకు. శృతీనామంతేషు, శృతుల యొక్క అంతములైంది. అంతములు అంటే కొనలు, కోనలు అంటాం మనం. కొండలలో కోనలలో అని పాడుతుంటాం. కాబట్టి అలా శృతుల యొక్క కోనలలో సంచరిస్తావు. ఏమా కోనలు? మామూలు కోనలు కావు, మామూలు కొనలు కావు. వేదముల యొక్క కొనలలో సంచరిస్తావమ్మా. నీవు సముద్రములో సంగమించే చోట నీ కొనలు ఎన్నో ఏర్పడ్డాయి. ఎన్నో లంకలలో నీవు సంచరిస్తూ ఉంటావు. శృతీనామంతేషు ఆగమగహన, చిట్టడవులు ఉంటాయి కొన్ని, చిరు అడవులు. ఆ చిరులైన అడవులలో నువ్వు సంచరిస్తావు. ఆ అడవులు మామూలు అడవులు కావమ్మా, ఆగమగహనములు. అవి ఆగమములు అనేటువంటి చిట్టడవులు. వేదగిరిషు, పర్వతాల్లో సంచరిస్తావంటే అవి పర్వతాలు కావమ్మా, వేదములనే కొండలు. అవి మామూలు పర్వతాలు కావు. నీవు అరణ్యాల్లో సంచరిస్తావు తల్లి, అవి మామూలు అరణ్యాలు కావు. ప్రభాత్, బాగా ప్రకాశించేటువంటి శాస్త్రములనే అరణ్యాలలో నీవు సంచరిస్తున్నావు తల్లి. ఆ అనుభవద సద్దర్శనపథే, నీవు అనేక మార్గాలలో సంచరిస్తూ ఉంటావు. ఈ మార్గాలు మామూలు మార్గాలు కావమ్మా, అనుభవాన్ని కలిగింపచేసేటువంటి దర్శనములు. సాంఖ్య దర్శనము, యోగ దర్శనము, పూర్వమీమాంస దర్శనము, ఉత్తరమీమాంస దర్శనము, న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము, వ్యాకరణ దర్శనము, ఇలాంటివి ఎన్నో దర్శనాలు ఉన్నాయి. 18 రకాల దర్శనాలు ఉన్నాయి, 19 రకాల దర్శనాలు ఉన్నాయి. ఈ దర్శనాలలో ఎక్కడో ఒక దర్శనంలో ఉంటావు.
నాస్తిక దర్శనం కూడా మాకు ప్రామాణికమే. జైన దర్శనాదులు, జైనుల యొక్క దర్శనాలు కూడా మాకు ప్రమాణములే. ఇలా అనేక దర్శనములలో నీవు సంచరిస్తుంటావు. గ్రామాల్లో అంటే గ్రామాలు కావు, అవి పురాణ గ్రామాలు. అలాగే నగరాలంటే మామూలు నగరాలలో కాదు, కావ్య నగరాలలో, మంచి కావ్యములనే నగరాలలో నీవు నివసిస్తుంటావమ్మా. ఎంత గొప్పదానివి. ఇప్పుడు అర్థమైంది మాకు. నీ ఒడ్డులో ఎందుకు సత్కార్యాలు జరుగుతాయి. నీ ఒడ్డంతా సంస్కృతమే. సంస్కృతము గడ్డు కాదమ్మా. నీ ఒడ్డులో సంచరించే వాళ్ళకందరికీ కూడా సంస్కృతం చాలా సులభం. కనీసం నదీ తీరాలలో ఉండేవాళ్ళైనా సంస్కృతాన్ని చదివితే ఎంత సంస్కారం కలుగుతుంది. కాబట్టి అందరము కూడా నదుల యొక్క మధ్యలో ఉన్నామని మనం అనుకుంటాం. కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే అంటాం, కృష్ణా కావేరియోర్ మధ్యదేశే అనుకుంటాం, గంగా గోదావరియోర్ మధ్యదేశే అనుకుంటాం. నదులు దగ్గర లేకపోతే ఆ మధ్యప్రదేశంలో ఉన్నామనైనా తలుచుకుంటాం. కాబట్టి అన్ని చోట్లలో సంస్కృత సంస్కారం ఉండాలి, సంస్కృత భాషా సంస్కారం ఉండాలమ్మా. ఈ సంస్కృత భారతీ సేవలో కానీ శాస్త్ర సేవలలో కానీ సంస్కృతాన్ని మనం నేర్చుకున్నట్టయితే ఎంత ఉపకారం కలుగుతుంది తల్లి. శృతీనామంతేషు, హే దేవి, త్వం కేవలం అంతేషు కోణేషు న ప్రవహసి, త్వం శృతీనామంతేషు ప్రవహసి. త్వం సామాన్య గహనేషు న ప్రవిశసి, త్వం ఆగమ శాస్త్ర రూప గహనేషు త్వం ప్రవిశసి. ఏవం సామాన్య పర్వతేషు న వేద పర్వతేషు త్వం సంచరసి. ఏవం కేవలం అరణ్యేషు న ప్రభాఛాస్త్రారణ్యేషు, అత్యంతం ప్రకాశమానాని యాని శాస్త్రాణి ప్రభాంతి శాస్త్రాణి తేషు ప్రభాత్సు శాస్త్రేషు అరణ్యేషు త్వం సంచరసి. ఏవమేవ త్వం దర్శన మార్గే గచ్చతి. కిం మార్గః? దర్శన మార్గః. అనుభవద దర్శన మార్గః. అనుభవం అస్మాకం సమానం ఏ జనయంతి తేషు మార్గేషు త్వం దర్శన మార్గేషు సంచరసి. గ్రామేషు సంచరసి. కేషు గ్రామేషు? సామాన్య గ్రామేషు న, పురాణ గ్రామేషు, పురాణ రూప గ్రామేషు త్వం సంచరసి. ఏవమేవ ఆత్మనగరే సంచరసి. కేషు నగరేషు? కావ్యాత్మ నగరేషు, కావ్యస్వరూప నగరేషు, నాటకస్వరూప నగరేషు, రూపకస్వరూప నగరేషు త్వం సంచరసి. ఏవం రీత్యా సంస్కృత వాంగ్మయ రూప ప్రవాహవతి త్వం సంస్కృత భారతీం తవ అంకే స్థాపయ. నీ ఒడ్డు మీద సంస్కృత భారతిని పెట్టుకున్నావమ్మా. కాబట్టే నీవు సాక్షాత్తు సరస్వతీ నదివి అని మేము భావిస్తాం. అతః హే సుధాసారే, సుధాసారే కృష్ణే, సుధయే సారముగా కలిగిన దాని అమృతమును కురిపించడమే. ఈ సంస్కృత శాస్త్రములను అన్నింటినీ కూడా చదవడం వల్ల మాకు కలిగే ప్రయోజనం ఏమిటంటే సుధ, అమృతం కావాలి. ఏమిటా అమృతం? మాకు జన్మ లేదు అనే అమృతం కావాలి. మాకు ధర్మమే జీవితంలో సారం అనే అమృతం కావాలి. అలాంటి ధర్మ జ్ఞాన సారము కొరకు, ధర్మ జ్ఞాన అమృత సారము కొరకు ప్రయత్నం చేస్తుండే మాకు నీవు అనుగ్రహాన్ని కలిగిస్తున్నావు తల్లి. మా జన్మ ధన్యమైంది. అక్షయ ప్రవాహం కలిగినవి కా. ఎడతెరిపి లేని ప్రవాహం ఎప్పుడూ జరగాలి. నీకు ఆనకట్టలు ఉండకూడదు, ఉన్నవి ఇబ్బందిని కలిగించకూడదు, నీ ప్రవాహానికి ఇబ్బంది కలిగించకూడదు తల్లి. నమస్కారం. పునర్మిలామః. నమస్కారः.